జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధినేతే కాదు, మాజీ ముఖ్యమంత్రి. ఆయన హయాంలో జరిగినటువంటి ఒక వ్యవహారం, అది మంచో చెడో ఆయనకి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, కానీ ఆయన మాత్రం దాన్ని అనవసరంగా భుజాన వేసుకొని గఫూర్ గారు అన్నట్లు మరి వైవి సుబ్బారెడ్డి గారంటే లేకపోతే కరుణాకర్ రెడ్డి గారంటే బంధుత్వమే కాకుండా నమ్మకం ఉండొచ్చు, ప్రేమలు ఉండొచ్చు. కానీ ఒకటి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాన్ని ఆ రకంగా వదిలేయకుండా దాన్ని ఆయన విడమర్చి అది పెద్ద దొంగతనమే కాదు, చిన్న దొంగతనం, దాన్ని కూడా అద్భుతంగా మేము రాజీ చేసాం. ఆ రాజీ చేయటమే ఒక చట్టవిరుద్ధం అని చెప్పేసి హైకోర్టు దాన్ని ఇన్వెస్టిగేషన్ ఈ స్థాయి ఇక్కడ వరకు తీసుకొచ్చిన క్రమంలో మళ్ళీ ఆయన దాన్ని రీఇటరేట్ చేస్తూ అంత చట్ట ప్రకారమే రాజీ చేసామని చెప్పడం అంటే హైకోర్టు ఏమన్నా తప్పు పట్టినట్ట, లేదా హైకోర్టుకు తెలియదా ఏది చట్టబద్ధం ఏది చట్టబద్ధం కాదని? రెండో చిన్న దొంగతనం. ఈరోజు చెప్పినటువంటి హైకోర్టు వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి? ఆయనకి డైరెక్ట్గా బూమ్రాంగ్ అయినట్టుగా కనపడుతున్నాయి. Is it not a, slap on your face, on the face of YCP party, YSR Congress party, by High Court? Yeah. సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు గతంలోనే మనం పరకామణి ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అలా మాట్లాడిన రోజున మీరు డిబేట్ పెడితే ఆ రోజు కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఎందుకు మాట్లాడారు అనేది ఆ రోజు క్లియర్గా మాట్లాడుకున్నాం. ఎందుకనంటే ఆయన ఈ పరకామణి చోరీ వ్యవహారం మొత్తాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులైన సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఆపాదించే ప్రయత్నం ఎల్లో మీడియా కానీ కూటమి ప్రభుత్వం కానీ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఆయన ఆ విధంగా మాట్లాడారు తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో తక్కువ చేసి మాట్లాడదామనో లేకపోతే అవహేళన చేసి మాట్లాడదామనో విధంగా మాట్లాడలేదు అని చెప్పి మనం గత డిబేట్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకనంటే ఇందాడు పెద్దలు గఫూర్ గారు కూడా చెప్పడం జరిగింది, అసలు ఆయన మాట్లాడకుండా ఉండుంటే సరిపోయేది, ఆయన ఏదో కొట్టి చెట్టుని మేదేసుకున్నట్టుగా ఆయనే ఇది చేసుకున్నారు అన్నట్టుగా గఫూర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ మేదేసుకోవడం కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా వీళ్ళందరూ ఎలాగే దీంట్లో ఇరికించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి దీంట్లో సంబంధం ఉందని చెప్పి ప్రతిరోజు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తి దాని మీద వివరణ ఇవ్వకపోతే ఎలా ముందుకు వెళ్తాం సార్? ఇప్పుడు ప్రజలందరూ కూడా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం మీద మాట్లాడట్లేదు అని అంటే ఆ విషయంలో వాళ్ళకు కూడా వాళ్ళ పార్టీ నాయకులకి ఏమైనా సంబంధం ఉందని అనుకునే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు కదా. ఆ పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది, దాంట్లో మాట్లాడారు. ఇప్పుడు ఇంకా ఆయన మాట్లాడుతున్నారు ఏదో వివేకానంద రెడ్డి గారు కేసు తీసుకొస్తున్నారు, లేకపోతే ఇంకోటి తీసుకొస్తున్నారు. ఇంకో విషయం కూడా ఆయన చెప్పారు, ఎవరో ప్రభావితం చేశారు, లేకపోతే కంపెనీ లాగా. రమేష్ గారు, గఫూర్ గారు కూడా చెప్పింది ఏంటంటే, గఫూర్ గారు నేను తప్పు పట్టలేదు, ఓకే మీరేం తప్పట్లేదు, ఒక్క నిమిషం వివరణ ఇవ్వడం కరెక్టే. మీరు అన్నది వివరణ ఇవ్వచ్చు, ఎట్లా ఇవ్వాలి? ఓకే మేమేదో ఒక మంచి చేద్దాం అనుకున్నాం, ఆడేదో దొంగతనం చేశాడు, ఏదో ఒక చేద్దాం అనుకున్నాము, అది ఇప్పుడు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, విచారణలో ఉంది. కాబట్టి ఈ లోపలని ఎందుకు మా వాళ్ళందరికీ అంటగట్టడం, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అంట కదా, అవి మొత్తం బయటకు వస్తాయి కదా అని అంటే ఎంత హుందాగా ఉంటుంది? అంతా హుందాగా ఉండకుండా ఒక్క నిమిషం ఆగండి సార్. లెక్కల మాస్టర్ లాగా $9 72,000 ఆ ఒక్కరోజే జరిగినట్టుగా ఆయన మాట్లాడటం, ఆ ఒక్కరోజే ఆ దొంగతనం జరిగినట్టుగా అతను ఒక్కడే చేసినట్టుగా. ఎంక్వైరీ ఈజ్ ఆన్ ద హోల్ ఎపిసోడ్. హౌ లాంగ్ ఇట్స్ బీన్ హ్యాపెనింగ్, హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఇది కదా. అది కాకుండా అది ఒక్కరోజు దాని ఇన్సిడెంట్ని ఆయన పరిగణలో తీసుకొని చిన్న దొంగతనం పెద్ద సొమ్ములు ఇప్పించాము అని చెప్పేసి మాట్లాడటమే వివరణ సహేతుకంగా లేదు. సింపుల్ ఆయన చెప్పినట్టు గఫూర్ గారు అన్నట్టు, ఒకవేళ ఇవ్వాలనుకుంటే టచ్ చేయొద్దు, లేదు టచ్ చేయాలనుకుంటే మేము మంచి చేద్దాం అనుకున్నాం, నష్టం రాకూడదు అనుకున్నాం టీటీడీకి, ఆ రకంగా అతనితో ఇప్పించాము. ఇప్పుడేమో అది తప్పనే అంటున్నారు, అది కోర్టు పరిధిలో ఉంది, మాకైతే మంచి చేయాలని భావంతో చేసాం, చూద్దాం ఏమవుతుందో అని ఒక్క మాట అంటే పోతుంది కదా. సురేష్ గారు, ఇప్పుడు డిబేట్లకు వచ్చే వాళ్ళందరూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిబేట్లకు వచ్చే వాళ్ళందరూ ఒకే రకంగా మాట్లాడరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో లేదా వాళ్ళకి వచ్చిన వ్యవహార శైలిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అదే అలాగే యాంకర్స్ లో కూడా అందరూ ఒకేలాగా మాట్లాడారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వెర్షన్లో ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన వెర్షన్లో ఆయన, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి
దాన్ని ఆపాదిస్తున్నారు కాబట్టి దానికి ఎటువంటి సంబంధం లేదనే వెర్షన్లో ఆయన చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు, మీరందరూ మాట్లాడుతున్నారు, క్లియర్గా ఏ వ్యక్తి అయితే హైకోర్టులో పిల్ వేశాడో ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న భానుప్రకాష్ రెడ్డి వాళ్ళని ఇప్పుడు ఈ రవికుమార్ భార్యని వాళ్ళని బెదిరించి 5 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆయన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని చెప్పాడు. ఈ రోజు వరకు ఈ కూటమి ప్రభుత్వం దాని మీద విచారణ జరిపిందా? ఎక్కడా విచారణ చేయలేదే. ఎందుకంటే చంద్రబాబు గారి క్షుద్ర రాజకీయంలో ఈ కేసుని పరకామణి కేసు, కల్తీ మద్యం కేసు, ఇది కూడా విచారణ చేసే ఉద్దేశం లేదు కూటమి ప్రభుత్వంకి. మళ్ళా చెప్తున్నాను, హైకోర్టు వలన హైకోర్టు వాళ్ళు చేయలే. మీకు అర్థం కావట్లా. హైకోర్టు వాళ్ళు కూడా ఇందాక మీరు చెప్పారు క్లియర్ గా, దాని మూలంగా కూడా విచారణ చేసే ఉద్దేశం లేదు. అతని దగ్గర ఇంకేమన్నా డబ్బులు ఉన్నాయేమో మొత్తం ఆ డబ్బుల్ని కొట్టేద్దామని చెప్పి అక్కడ ఉన్న భానుప్రకాష్ రెడ్డి కానీ లేదా ఆయన వెనకాల నడిపించిన వ్యక్తులు కానీ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడంతో ఈ కేసు బయటకు రావడం జరిగింది. అదే భానుప్రకాష్ రెడ్డి బయట పెట్టాడు. ఇప్పుడు ఇంకో విషయం నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను సురేష్ గారు. పరకామణి కేసు ఎవరో అతను రవికుమార్ దొంగతనం చేశాడు, సరే మా ప్రభుత్వంలో దొరికాడు. దొరికిన తర్వాత మేము కేసు కట్టాం. కట్టిన తర్వాత అతను గత 20 ఏళ్ళుగానో 30 ఏళ్ళుగానో నేను ఈ దొంగతనాలు చేస్తూనే ఉన్నానని చెప్పి కన్ఫెస్ చేశాడు. మేము అతని వద్ద ఏమేమి ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆ ఆస్తులన్నింటినీ ఎంక్వైరీ చేసి టీటీడీకి రాయించడం జరిగింది. సరే మేము చేసిన ప్రయత్నం కానీ లేదా మేము చేసింది అది తప్పు అయితే నిజంగా దాంట్లో సుబ్బారెడ్డి గారు కానీ లేదా భువన కరుణాకర్ రెడ్డి గారు కానీ లేదా ఇంకా మా పార్టీ వాళ్ళు ఎవరైనా సరే అతని వద్ద నుంచి ఏమైనా ఇంకా ఆస్తులు ఉంటే, అంటే వీళ్ళందరూ ఆరోపణలు చేస్తున్నారు కదా, 100 కోట్ల ఆస్తులు రాయించుకున్నారు, 120, 150 కోట్ల ఆస్తులు రాయించుకున్నారని చెప్పి, అటువంటి ఆస్తులు మేము ఎవరి పేరు మీదైనా రాయించుకుని ఉంటే ఇవాళ రవికుమార్ అనే వ్యక్తి మన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రవికుమార్ని తీసుకొచ్చి విచారణ చేసి ఇదిగో ఫలానా వాళ్ళ పేర్ల మీద రవికుమార్ ఆస్తులను రాశాడంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా దోచుకున్నారు అని ఈ కేసు వచ్చి గత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు అయిపోతున్నా సరే ఈ రోజుకి కూడా విచారణ జరిపి ఒక్క చోటైనా సరే ఒక్క వ్యక్తినైనా సరే బినామీ ఆస్తులు రాయించుకున్నారని చెప్పి ఎక్కడైనా పట్టుకోవడం మీరు చూసారా సురేష్ గారు? ఎక్కడా కూడా సతీష్ కుమార్ మర్డర్ జరిగిన తర్వాత కూడా మనం ఇలా ఎక్స్పెక్ట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. రవికుమార్ ఎందుకు వీడియో చేశాడు ఇన్నాళ్ళ తర్వాత అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. మరి ఇప్పుడు విచారణ చేయొచ్చు కదా. సిట్ ఇప్పుడు సిఐడి వీళ్ళ చేతిలో ఉంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఎందుకు విచారణ చేయదు? అదే కదా వీళ్ళు ఆరోపిస్తున్నది. మేము కోట్లాది రూపాయల ఆస్తుల్ని మా నాయకులు రాయించేసుకున్నారు, అతన్ని భయపెట్టనే కదా వీళ్ళు ఆరోపిస్తున్నది. అది నిరూపించాలి కదా. నిరూపించకుండా వీళ్ళు ఎలా ఆరోపణ చేస్తారు? హైకోర్టు డిసైడ్ చేస్తారు సార్ దేని మీద విచారణ చేయాలి, ఎంత పరిధి మేర చేయాలి. ఎందుకనంటే పరకామణి దొంగతనం జరిగిందన్నది ఫ్యాక్ట్, దాని మీద రాజీ జరిగిందన్నది ఫ్యాక్ట్. దోస్ ఆర్ ఆల్ అవన్నీ ఎవిడెన్సెస్, రికార్డ్స్ ఉన్నాయి, దాని మీద ఎంక్వైరీ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆరోపణలు. ఎవరు టీడీపీ వాడు పలానా, టీడీపీ వాడు పలానా, బీజేపీ వాడు పలానా, జనసేన వాళ్ళు, వైసీపీ నాయకులు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి చైర్మన్లు రాయించేసుకున్నారు అని బయట ఎక్కడో మాట్లాడుకున్న ఆరోపణల మీద హైకోర్టు ఎంక్వైరీ చేయాలని అనుకోవడం అది మన పరిధిలో లేదు. అది ఓకేనా సురేష్ గారు? ఈ కేసు విషయంలో నేను ఎందుకని విచారణ జరపాలని చెప్పి మీరు అన్న దాంట్లో సహేతుకత ఉంది. ఇప్పుడు నేనేమంటాను, రైట్ సార్, నేనేమంటున్నానంటే అదే సార్ అవన్నీ రాజకీయపరమైన బురదలు. అది మీరు కడుక్కుంటారో మరి లేదంటే అలాగే ఉంచుకుంటారో అది మీ ఇష్టం. దానికి కోర్టు చేసి కడిగే కార్యక్రమం పెట్టవు కోర్టులు. రైట్ కాదు సార్ సురేష్ గారు, ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారిది హత్య ఆత్మహత్య అనేది కూడా తేల్చాల్సిన బాధ్యత ఉంది కదా వీళ్ళకి. నడుస్తుంది కదా ఎంక్వైరీ నడుస్తుంది కదా. గఫూర్ గారు క్విక్ గా గఫూర్ గారు ప్లీజ్. ఒకటి రమేష్ గారికి నా సూచన ఏమంటే ఇంప్లీడ్ కావచ్చు అందులో పార్టీగా. రైట్. కాబట్టి కేసులో ఇంప్లీడ్ అయితే మీ వైపు వర్షన్ కూడా హైకోర్టు దృష్టికి తీసుకొని పోవచ్చు. భానుప్రకాష్ రెడ్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీ దగ్గర ఆధారాలు ఉంటాయి. కాబట్టి వాస్తవాలు బయటికి రావడానికి అది ఉపయోగపడుతుంది. ఇంప్లీడ్ అయితే ఇంకా మంచిది. మళ్ళీ ఇంప్లీడ్ అయితే ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇది కూడా ఉంటుంది కదా ఇంప్లీడ్. ఇప్పుడు వాళ్ళ పార్టీ తరపున కాదు కదా, ఒక రవికుమార్ అని కాదండి, ఎవరైనా ఇండివిజువల్ ఒక అడ్వకేట్ ఎవరో ఇంప్లీడ్ అవుతారు, ఒక ఆర్గనైజేషన్ తరఫున ఇంప్లీడ్ అవుతారు. ఏమంది? కరెక్ట్ సరే.
సతీష్ కుమార్ హైకోర్టులో అఫిడవిట్ వేశాడు. ఈ కేసులో ఎటువంటి వెనకాల కూడా ఎటువంటి రాజీలు జరగలేదు, అదే ఎటువంటి ఒత్తిళ్లు లేవు, మేము ఎటువంటి అక్రమాలకు అవినీతికి పాల్పడలేదని చెప్పి హైకోర్టులో అతను అఫిడవిట్ ఫైల్ చేశాడు. అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదే సార్, ఆ అఫిడవిట్ ఏ ఒత్తిడి మీద అఫిడవిట్ వేసాడు అనేది కూడా పరిగణలో తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళు అధికారులు ఉన్నారు, ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం కదా. మేము విచారణ చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఇన్నిసార్లు మాట్లాడుకున్న తర్వాత కొద్దిగా లైటర్ విన్లో మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక నిండు ప్రాణం పోయింది, సిన్సియర్ ఆఫీసరు ఏంటి, అది కూడా అవాయిడబుల్ మర్డర్ అది. దాని తర్వాతే ప్రొటెక్షన్ గురించి ఆలోచించారు. దానికన్నా ముందే మనమే బెటర్గా ప్రొటెక్షన్ గురించి ఇదే డిబేట్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాకపోతే రవికుమార్ అలా అక్కడ సతీష్ కుమార్ అనే ప్రాణం పోయింది. కాబట్టి ఇది అంత ఈజీ కాదు, చాలా లోతులోనే చాలా మాఫియా ఉందని అర్థమవుతుంది. ఒక ప్రాణాన్ని తీసేసారంటే అందులోనూ రెండో రోజు నెక్స్ట్ డే ఎంక్వైరీకి వెళుతున్న నైటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఒక వర్షను, మర్డర్ కాబట్టాడని ఇప్పుడు మర్డర్ యాంగిల్లో జరుగుతుంది. మరి ఎంతవరకు వచ్చిందో చూడాలి.